నారా చంద్రబాబు నాయుడు పరిచయం అవసరం లేని పేరు. ఈయన పేరు తెలియని వ్యక్తి అంటూ ఇండియాలో ఎవరూ లేరు. చంద్రబాబు నాయుడు గారు 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఈయన చంద్రగిరి గవర్నమెంట్ స్కూల్లో స్కూలింగ్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ లో BA కంప్లీట్ చేసి అలాగే ఎస్వి యూనివర్సిటీలో ఎకనామిక్స్ లో MA చేశారు. ఈ ఎస్వి యూనివర్సిటీ రోజుల్లోనే CBN గారికి వైఎస్ఆర్ గారికి మధ్య స్నేహం మొదలయ్యి ప్రాణ స్నేహితులుగా మారారు. కాలేజ్ లో స్టూడెంట్ గా ఉన్నప్పుడే ఆయన స్టూడెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు మరియు అధికారులతో CBN గారికి పరిచయాలు ఏర్పడ్డాయి. స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పుడే 1975లో సంజయ్ గాంధీ అనుచరుడిగా యూత్ కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత 1978లో 28 ఏళ్ల వయసులో చంద్రగిరి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి రాష్ట్రంలో అతి చిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 1981లో ఎన్టీఆర్ గారి కుమార్తె భువనేశ్వర్ గారిని వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత 1983లో తన మామ ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన తర్వాత టీడీపీలో చేరి పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక్కడ నుంచే CBN గారి అసలైన పొలిటికల్ లైఫ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్ గారి మరణాంతరం చంద్రబాబు నాయుడు గారు 1995లో ఎన్టీఆర్ గారి నుండి అధికారాన్ని స్వీకరించి తొలిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 1995 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ కి మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం 2024 ఎలక్షన్స్ లో గెలిచి 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. 2003లో అలిపిరి వద్ద నక్సలైట్లు జరిపిన బాంబు పేలుడు దాడి నుండి ప్రాణాలతో బయటపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మరియు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిపి మొత్తం సుమారు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ ప్రయాణాన్ని విద్యార్థి నాయకుడిగా ప్రారంభించి అంచెలంచెలుగా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కోసం వీలైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి కమెంట్ చేయండి.